ఓం నమ శివాయ గురుగారు. ఓం నమ శివాయ. ఏం చెప్పుకుందాం ఈరోజు? ఒక చిన్న కథ. ఒక రాజుగారు బాగా బద్దగస్తుడు, పని పాట ఏమి చేయడు. రాజులకి మామూలుగానే పని ఉండదు, తినడం పడుకోవడం. ఈయన కొంచెం అందులో కొంచెం ఎక్కువ. నచ్చినవి తినడం, పడుకోవడం, లేవడం, ఈ మంచి ఒక ఇదనమాట బద్దగస్తుడు. ఆ మామూలుగా బద్దగస్తులకి అయితే ఇంకో రకంగా ఉంటుంది ఇంట్లో. వీళ్ళకి ఏముంది, రాజులకి ఈ బద్ధకం వాళ్ళకి వచ్చే నష్టం ఏమి లేదు. నష్టపోతే ప్రజలు నష్టపోతారు, పరిపాలన ఏమి ఉండదు. కాబట్టి రాజు దగ్గరికి ఎవరు ఏ కష్టంతో వచ్చినా ఈ బద్ధకంతో లేసేవాడు కాదు. ఆడు మళ్ళీ రమ్మను, లేకపోతే తర్వాత చూద్దాం, వాడు ఏడు పేడవమను, ఇలాంటి సమాధానాలు లోపల నుంచి వచ్చేవి. నచ్చినవి బాగా తినడం, కంటి నిండా నిద్రపోవడం, ఏ పని చేయకుండా కూర్చోవడం, లేస్తే అవి ఇవి చూడడం, అంతే. ఇలా కొంతకాలం అయ్యేటప్పటికి బరువు పెరగసాగాడు. అంతే కదా జనరల్గా జరిగేది, దీన్ని ఎవడు ఆపలేడు. అది బాగా బరువు పెరుగుతున్నాడు. ఆ పెరిగి ఈయనకి బలం పుంజుకుంటున్నాడేమో అనుకుంటున్నాడు. అది బలం కాదు, వాపు అని తెలిసేటప్పటికి పెరిగింది, ఇంకా పెరిగింది. బలానికి వాపుకి చాలా తేడా ఉంటుంది. సో ఇది బలం కాదు, ఇది వాపు. ఆ వాపు ఎంత పెరిగిందంటే తను కంట్రోల్ చేసుకోలేనంత వరకు, ఆ కంట్రోలే కాదు తను కదపలేని వరకు, తనకు కదవలేకపోవడమే కాదు తను మోసుకోలేని పరిస్థితికి వచ్చాడు. ఇక స్థూలకాయం బాగా పెరిగిపోయింది. అప్పుడు వైద్యం చేయించుకోవాలని ఆలోచన వచ్చింది. వైద్యులను సంప్రదించాడు. ఏమవుద్ది, ఆ ఫ్యాట్ని కొయ్యగలవు. ఆ ప్రయత్నం అందరూ చేశారు. రాజవైద్యుల కంటే మించిన వాళ్ళు ఎవరు ఉంటారు? అందరూ చేశారు, రాజవైద్యులు కూడా చేశారు. ఎక్కడ ఏం ఉపయోగం లేకపోయింది. ఏం ఉపయోగం లేకుండా అలా పెరుగుతూనే ఉన్నాడు. ఇలాగే కంటిన్యూ అయితే ప్రాణానికి ప్రమాదం అనేది డాక్టర్లు చెప్తున్నారు. ఒకవైపు లోపల భయం ఏర్పడింది, చనిపోతాడేమో అని. ఎవరు చూస్తే మందు ఇవ్వట్లేదు, ఇచ్చిన మందు పనిచేయట్లేదు. సరే కొంతకాలానికి ఒక వైద్యుడు కబురు చేస్తాడు. ఒక ఋషిగా, ఒక ముని, ఒక సాధువు కబురు చేసి, నా దగ్గర ఉంది, నేను మందు ఇస్తాను, 40 రోజులు వాడితే 40 రోజులు వాడితే ఈ మందు ప్రభావం ఉంటుంది అని చెప్తాడు. సరే రాజుకి చాలా సంతోషం అనిపిస్తుంది 40 రోజులు వాడితే. బట్ కండిషన్ పెడతాడు ఆ సాధువు, నేను అరణ్యంలోనే ఉంటాను, నేను ప్యాలెస్కి రాను, రాజుగారు రథాల మీద రాకూడదు, నేను ఒక తాడు ఇస్తాను, అది చేతికి కట్టుకోవాలి, అక్కడ బయలుదేరే ముందు చేతికి కట్టుకొని నా దగ్గరికి వచ్చి ఆ తాడు ఇప్పాలి, నేను ఇక్కడ ఔషధం ఇస్తాను, అది తీసుకొని మళ్ళీ ఆయన అక్కడికి వెళ్ళిపోవాలి, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ కట్టుకోవాలి, నడిచే బై వాక్ అక్కడ ఒక తాడు కట్టుకోవాలి, నా దగ్గర రావాలి, ఔషధం ఇస్తాను, ఇది తీసుకోవాలి, మళ్ళీ వెళ్ళిపోవాలి. ఈ గుర్ర బగ్గీలు రథాలు ఏం ఎక్కడానికి వీల్లేదు అని చెప్తాడు. సరే రాజు ఇది విన్న తర్వాత, ఇదేంటి వాడిక్కడ రాకుండా నేను వెళ్ళడం ఏంటి, అంత అహంకారం వాడికి, రమ్మనండి. ఆయన రాడు స్వామి, మనకు అవసరం అయితే మనమే వెళ్ళాలి రాజుగారు, ఆ స్వామి రాడు, ఆయన అడవిలోంచి కదలడు, మనకు అవసరం అనుకుంటే మనం వెళ్ళడం, ఒకవేళ మీరు ఫోర్స్ఫుల్గా తీసుకొచ్చినా నాకేం తెలియదు, నేను ఇవ్వను అంటాడు. మనం ఏం చేస్తాం అంటే ముందు బతకాలి, ప్రాణభయం ఉంటుంది కదా, ముందు బతకాలి. ఆ బతకాలి అనేటువంటిది ఏదైనా చేపిస్తుంది. మనమే లేకపోతే అధికారం ఉండదు, ఏముండదు కదా. సరే ముందు 40 రోజులు అదేమిటో చూద్దాం అనుకుంటాడు. అనుకొని ఏదో తాడు ఏదో పంపిస్తాడు, అది కట్టుకుంటాడు. ఆయన అక్కడి నుంచి నడక మొదలెడతాడు. అడవిలో ఆశ్రమం వరకు చాలా కష్టపడి వెళ్తాడు. వెనక్కి వీళ్ళు కూడా వస్తారు, మనం ఉంటారు కదా, రాజుని వదిలేరు కదా, పరివారం మొత్తం. ఈయన నడిస్తే అందరు నడవడం. అలా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఒక లిక్విడ్ ఇస్తున్నాడు. లిక్విడ్ ఇస్తుంటే ఆ లిక్విడ్ తీసుకొని వచ్చేస్తున్నాడు. రోజు ఇలా జరుగుతుంది. 40 రోజులు అయిన తర్వాత ఆ రాజుగారు అడుగుతాడు అక్కడ తాగుతూ, ఏంటిది అసలు, ఏం మంది ఇది, అసలు ఏం మంత్రం ఇలా వేసావు, ఇంత తగ్గాను బరువు, ఏం జరిగింది, మా రాజవైద్యులకు కూడా చెప్తే వాళ్ళు నేర్చుకుంటారు కదా, నీ వరకు రావడానికి నాకు అవసరం ఉండదు, మాటికి వాళ్ళే సరి చేసేస్తారు, ఏంటి వైద్యం అంటాడు. మహారాజా ఏం మంత్రము కాదు, ఇది మందు కాదు, ఏమీ లేదు, మిమ్మల్ని మీరు తగ్గించుకున్నారు, నేను అక్కడి నుంచి ఇక్కడి వరకు 40 రోజులు మీతో ఇటు నుంచి అటు నుంచి నడిపించాను, చాలా కష్టపడి మీరు నడిచారు కాదనకుండా, చనిపోతాడేమో భయం, ఆ భయం నడిపిస్తుంది. ఈ 40 రోజులు అయ్యేటప్పటికి ఎప్పుడు నడవని వాడు కంటిన్యూగా అడవి వరకు, అడవి నుంచి ఇంటి వరకు నడుస్తూనే ఉంటే ఏమవుద్ది, కొవ్వు కరెక్ట్ ఏమవుతుంది, ఎప్పుడూ లేనాడు కదా. మొత్తానికి తగ్గింది ఏమీ లేదు, నేను ప్లెయిన్ వాటర్ మాత్రమే ఇచ్చాను, ఫ్లేవర్ మార్చి అంతే, వాటర్కి దాని టేస్ట్ మార్చి మామూలు నీళ్ళు ఇచ్చాను అంతే. తాడేదో మీకు నడుస్తాము అన్న అనుమానం రాకుండా, నిన్న నడిపిస్తున్నాడు అన్న అనుమానం రాకుండా కాన్సన్ట్రేషన్ అటు పెట్టాను అంతే, మీకు ఏ డౌట్ రాకుండా. తాడు ఏమీ లేదు, ఈ నీళ్లు ఏమీ లేదు, ఉన్నది మొత్తం మీరే
అంతే. సో మీరే ఇది మనకేం చెప్తుందంటే, ఈ కథ మనకి ఏం చెప్తుందంటే, దేనికి షార్ట్ కట్స్ ఉండవు, ఏ విజయానికి షార్ట్ కట్స్ మంత్రాలు ఏమీ ఉండవు. ఏది చేసినా మనమే చేయాలి. కష్టపడాల్సిందే. రెండోది ఏంటంటే కష్టపడితే ఫలితాలు వస్తాయి. అవును. కష్టపడితే ఫలితాలు వస్తాయి. మూడోది ఏం తెలియజేస్తుందంటే, మొత్తం నీలోనే ఉంది, ఎక్కడ లేదు, మొత్తము నీలోనే ఉంది. వేమన కూడా ఇదే చెప్తాడు. కార్ల్ మార్క్స్ తన దాస్ క్యాపిటల్లో చెప్పిన విషయం అంతా కూడా, కార్ల్ మార్క్స్ చెప్పిందంతా కూడా వేమన గారు మూడే ముక్కల్లో చెప్తాడు. భూమిలోన పుట్టు భూసారమెల్లను, తనువులోన పుట్టు తత్వమెల్ల, శ్రమములోన పుట్టు సర్వమ్ము తానవును, విశ్వదాభిరామ వినురవేమను. శ్రమములోన పుట్టి సర్వమ్ము తానవును, భూమిలోన పుట్టు భూసారమెల్ల, తనువులోన పుట్టు తత్వమెల్ల, శ్రమములోన పుట్టి సర్వమ్ము తానవును. ఆయన చెప్పిన దాస్ క్యాపిటల్ మొత్తం 3 ముక్కల్లో చెప్పాడు వేమన గారు. మొత్తం శ్రమలోనే ఉంది అని కార్ల్ మార్క్స్ ఏదైతే చెప్పాడో 3 ముక్కలు. సో కాబట్టి అంతా మనలోనే ఉంటుంది, ఏదైనా మనలోనే. షార్ట్ కట్స్ ఏమీ ఉండవు, అంతే. షార్ట్ కట్స్ ఏమీ ఉండవు. మీరు కష్టపడండి, భగవంతుడి మీద మనం అంటే కర్మ మనం చెయ్యాలి, భారం ఆయన మీద వేయాలి. మనం నమ్మకంతో ధైర్యంతో చేయాలి.